మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగము 1వ సమూయేలు 2-3 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 1 సమూయేలు 2వ అధ్యాయము హన్నా ప్రార్థనతో ప్రారంభమవుతున్నట్లుగా చూస్తాం. తన మనవి ఆలకించిన యెహోవాను బట్టి ఆమె సంతోషించింది. యెహోవా పరిశుద్ధ దేవుడని, అనంత జ్ఞాని అని, సర్వలోకానికి ఆహారం అందించువాడని, జీవ మరణములను తన స్వాధీనమందుకున్నవాడని, తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడేవాడని, సర్వజనులకు తీర్పు తీర్చువాడని హన్నా ఆయనను కీర్తించింది. బాలుడైన సమూయేలు ఏలి వద్ద పరిచర్య చేయడం మొదలు పెట్టడాన్ని ఇందులో చూస్తాం. ఏలి తన 2 కుమారులతో పాటు మరొక బాలుని కూడా పెంచవలసిన పరిస్థితి వచ్చింది. అయితే సొంత కుమారులు తొట్టిల్లిపోగా మరొక ఇంటి నుండి వచ్చిన బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఏలీకి ఆత్మ సంబంధమైన కుమారుడిగా నిలిచాడు. బాలుడైన సమూయేలు ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. దేవునికి ఇచ్చిన దానికంటే మనము మరీ ఎక్కువగానే పొందుతాం. హన్నా విషయంలో ఇది చక్కగా రుజువైంది. ఈ అధ్యాయంలో ప్రధానంగా ఒక విఫలమైన తండ్రిని గూర్చి మనము చూస్తాం. బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్న వైనాన్ని, దేవుడు అతన్ని పిలిచిన వృత్తాంతాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వినడానికి మనం సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం 1 సమూయేలు గ్రంథం 2-3 అధ్యాయాలు సావధానంగా వినండి. ముందుగా 2వ అధ్యాయం సారాంశం వినండి. ఈ అధ్యాయంలో హన్నా చేసిన ప్రార్థన ఉంది. హన్నా ప్రార్థనలో మెస్సియాను గురించిన ప్రవచనం ఉంది. నా హృదయం యెహోవాయందు ఆనందిస్తున్నది. దేవా, నీ వలని రక్షణను బట్టి ఆనందిస్తున్నాను. ఈ ప్రార్థన యేసు తల్లి మరియ అచ్చం ఇలాగే చేసింది. నా విరోధుల మీద నేను అతిశయపడతాను. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు వాటికి అతీతంగా తనను రక్షిస్తాడు. దేవుని రక్షణను బట్టి దేవునికే స్తోత్రం. తన ఆధ్యాత్మిక శీలం యెహోవాను బట్టి రూపుదిద్దుకుంది. దేవుడు మహాపరిశుద్ధుడు. హీబ్రూ ప్రజల విశ్వాస ప్రమాణమిది. దేవుడే ఆశ్రయదుర్గం. ఆయన పరిపూర్ణత నుండి మనకు కృప వెంబడి కృప లభించింది. యెహోవా నీతిపరుడు, యథార్థవంతుడు, అనంత జ్ఞాని. సమస్త జ్ఞానముల బుద్ధి సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. దేవుని ఎదుట మానవునికి గర్వభంగం కాక తప్పదు. పాపాన్ని, దుర్నీతిని ఆయన శిక్షించకుండా వదలడు. పరిశుద్ధ దేవుడు పాపాన్ని సహించడు. తొట్టిల్లిన వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఆకలి ఉన్న వారికి తృప్తిగా అన్నం పెడతాడు. గర్విష్ఠులకు అన్నం దొరకకుండా చేస్తాడు. మానవుల అంచనాలను తల్లకిందులు చేస్తాడు. సజీవులకు మృతులకు ఆయనే దేవుడు. శ్రోతలు వింటున్నారా? హన్నాకు పునరుత్థాన సత్యాన్ని దేవుడు బయలుపరిచాడు. దేవుడు మానవులను మృతులలో నుండి లేపగలడు. నరకపాత్రులను లేపి వారిని పరలోక వారసులను చేయగలడు. కృంగచేసేవాడు, లేవనెత్తేవాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడానికి, మహిమగల తన సింహాసనానికి హక్కుదారులను చేయడానికి ఆయన సమర్థుడు. భూమి యొక్క స్తంభములు యెహోవా వశంలో ఉన్నాయి. ఆయన తనకిష్టులైన వారికి తన మహిమ సింహాసనం మీద కూర్చుండే కృప అనుగ్రహిస్తాడు. 9వ వచనం, తన భక్తుల పాదాలు తొట్టిల్లకుండా వారిని ఆయనే కాపాడుతాడు. దేవునియందు భయభక్తులు గలవారు ఎన్నడూ తొట్టిల్లరు. వెలుగును ప్రేమించేవారు, వెలుగులో నడిచేవారు తొట్టిల్లరు. మానవ శక్తి ఎందుకు కొరగాదు. యెహోవాతో వాదించేవారు నాశనమవుతారు. దేవునితో వైరం పెట్టుకునేవారు ముక్కలు చెక్కలైపోతారు. ఆయన పరలోక సింహాసనాసీనుడు. ఆయన స్వరము ఉరుము వంటిది. లోకపు సరిహద్దులలో ఉన్నవారికి
భూదిగంతాల వరకు దేవుడే తీర్పరి. ఆయన రాజ్యం విశ్వవ్యాప్తమైంది. దావీదు రాజ్యం గొప్పది అయితే దావీదు ప్రవచించిన మెస్సీయా రాజ్యం ఇంకా ఎంతో గొప్పది. దేవుడు నిబంధన దేవుడు. తాను నియమించిన రాజును ఆయన బలపరుస్తాడు. తాను అభిషేకించిన వానికి అధిక బలమిస్తాడు. మెస్సీయా దేవుడు అభిషేకించిన రాజు. సోదరీ సోదరులారా, వింటున్నారా? హన్నా ప్రార్థనలో కృతజ్ఞత ఉన్నది. దేవుడు తనను రక్షించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, మరణములో నుండి నిత్య జీవమునకు దాటడమే రక్షణ. అంతేకాదు, రక్షించబడిన వారు శరీరము నుండి, లోకము నుండి, సైతాను నుండి దినదినము రక్షించబడుతూనే ఉంటారు. చివరికి పునరుత్థానమందు పూర్తిగా రక్షించబడతారు. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇక ఏమి అవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. యోనా 2వ అధ్యాయం 9వ వచనం, రక్షణ యెహోవాదే. 11వ వచనం, ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. సమూయేలు బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. తన వయస్సుకు తగ్గ పనులు నమ్మకంగా చేస్తున్నాడు. సమూయేలు ఏలీ పర్యవేక్షణలో పనిచేస్తున్నాడు. అంటే ఏలీ కుమారులు మంచివారు కారు. వారు బలిద్రవ్యాలను అక్రమంగా దొంగిలించారు. వారి పాపం యెహోవా సన్నిధిలో బహు గొప్పదయింది. రావలసిన దానికంటే ఎక్కువ ప్రజల నుండి బలవంతాన వసూలు చేస్తున్నారు. వీరు పనికి మాలిన వారయ్యారు. ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నారు. వీరు అవినీతి పరులు, అత్యాశాపరులు. 18వ వచనం, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఏలీ కుమారులకు సమూయేలుకు మధ్య ఎంత తారతమ్యమున్నదో చూచారా? సమూయేలు నమ్మకమైన సేవ చేస్తున్నాడు. 15 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అతడు చిన్న చిన్న పనులు చేశాడు. ఎఫోదు అంటే అది తెల్లనిది. లేవీయులు అలాంటి అంగీలు ధరించడం పరిపాటి. ఒకసారి దావీదు రాజు కూడా ఎఫోదు అంగీ ధరించుకొని ఊరేగింపులో నాట్యం చేశాడు. ప్రతి సంవత్సరము హన్నా తన కుమారుడైన సమూయేలుకు కొత్త ఎఫోదు తయారు చేసి తెచ్చి ఇచ్చేది. రాజకుమారులు, యాజకులు, ప్రవక్తలు ధరించే అంగీ అది చాలా ఖరీదైంది. కుట్టకుండా నేయబడింది. ఒక యాజకుడుగా ఏలీ ఎల్కానా హన్నా దంపతులను ఆశీర్వదిస్తున్నాడు. నిజంగా హన్నా ఎంతో ధన్యురాలు. హన్నా కేవలము తనకు కుమారుణ్ణి ఇవ్వమని అడగటమే కాదు, ఆ కుమారుణ్ణి తిరిగి దేవునికి ప్రతిష్ఠించింది. ఆ తరువాత హన్నా ఇంకా 3 కుమారులను, 2 కుమార్తెలను కన్నది. బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడు. ఏలీ బహు వృద్ధుడయ్యాడు. తన కుమారులు గుడారములోకి వచ్చి పనిచేస్తున్న స్త్రీలతో వ్యభిచరిస్తున్నారు. దైవ సేవికలతో వీరు బరితెగి వ్యభిచార పాపం చేస్తున్నారు. ఈ సంగతి ఏలీ విన్నాడు. ఏలీ తన కుమారులను గద్దించాడు. కంచే చేను మేసిన తంతుగా ఉంది వీరి వ్యవహారం. మీరీ విధంగా చెయ్యకూడదు. మీ మూలకంగా స్త్రీలు ఆరాధనకు రావడానికి భయపడుతున్నారు. మీరు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం చేస్తున్నారు అన్నాడు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనం, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. అయితే కొత్త నిబంధన అంటోంది, దేవునికి మనుష్యునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అనే నరుడు. ఏలీ కుమారులు తండ్రి మాట పెడచెవిని పెట్టారు. యెహోవా వారిని చంపదలిచాడు. దేవుడు నీతిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. 26వ వచనం, బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుతూ యెహోవా దయయందు మనుష్యుల దయయందు వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవాలయంలోని వాతావరణాన్ని ఏలీ కుమారులు పాడు చేశారు.
అలాంటి పరిస్థితుల్లో సమూయేలు దేవుని దయయందు వర్ధిల్లుతున్నాడు. శ్రోతలు, 1 సమూయేలు 3వ అధ్యాయంలోకి వస్తున్నాము. 2వ అధ్యాయంలో దేవుని ప్రవచనం ఏలీకి వినిపించబడింది. నీ కుమారులైన హోప్ని, ఫీనెహాసు హతమవుతారు. నీ కన్నులు క్షీణిస్తాయి. నీవు దుఃఖము చేత హతమవుతావు. నేను నా చిత్తానికి అనుకూలమైన వ్యక్తిని యాజకునిగా నియమిస్తాను. నా అభిషిక్తుణ్ణి నేను నియమిస్తాను. 1 సమూయేలు 2వ అధ్యాయం 35వ వచనం. ఈ అభిషిక్తుడు ఎవరూ కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. హన్నా ప్రార్థనలో కూడా మెస్సియా యేసుక్రీస్తు పేర్కొనబడ్డాడు. మోషే ప్రవచనాలలో యేసుక్రీస్తు ప్రవక్త. ఈ గ్రంథంలోని ప్రవచనాల్లో యేసుక్రీస్తు యాజకుడు. యేసుక్రీస్తు ప్రవక్త, యాజకుడు, రాజు. 1 సమూయేలు 3వ అధ్యాయమంతా సమూయేలు పిలుపు వివరించబడింది. సమూయేలుకు దేవుడు 4 పిలుపులిచ్చాడు. మొదటి 2 పిలుపులు రక్షణార్థమైనవి, చివరి 2 పిలుపులు సేవార్థమైనవి. న్యాయాధిపతుల కాలం ముగిసింది, రాజుల కాలం మొదలైంది, యాజకుల కాలం కూడా ముగిసింది. ఇప్పుడు సమూయేలు ప్రధాన పాత్ర వహించబోతున్నాడు. అతడు యాజక ప్రవక్త. అతడు రాజులను అభిషేకిస్తాడు. ఇక మీదట దేవుడు రాజులతో నేరుగా మాట్లాడడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. 1 సమూయేలు 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ దినాలలో యెహోవా వాక్కు ప్రత్యక్షమవడం అరుదు. ప్రత్యక్షం తరచుగా తటస్థించటం లేదు. సమూయేలు ప్రవక్తలలో మొదటివాడు. సమూయేలు రాబోయే యేసుక్రీస్తు యొక్క త్రివిధమైన పరిచర్యలను ప్రవచనాత్మకంగా నిర్వహిస్తున్నాడు. అంతవరకు దేవుని ప్రత్యక్షం అరుదు. ప్రత్యక్షం అంటే దర్శనం. దర్శనాలు 2 విధాలు. ప్రవక్త పరవశమై ఉన్నప్పుడు చూచే దర్శనం ఒకటి, జాగ్రత్తవస్థలో మామూలు కన్నులకు కనపడే దర్శనం మరొకటి. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో ఉండగా యెహోవా సమూయేలును పిలిచాడు. అప్పుడు సమూయేలుకు 12 ఏండ్ల వయస్సు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు రాజు. అది రాజమందిరం. సేవకులు మందసము ఉన్న చోట కనిపెట్టుకొని ఉంటారు. ఇంకా దీపం ఆరిపోలేదు. తెల్లవారబోతోంది. సమూయేలు గాఢనిద్రలో ఉన్నాడు. అప్పుడతనికి దేవుని పిలుపు వచ్చింది. దేవుని కంఠం వినిపించింది. సమూయేలు పలికాడు, చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా, నీ కృప నాకు చాలునయా. నీ కృప నాకు చాలునయా.
ఎగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. చిత్తం నేనున్నాను అని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నన్ను పిలిచావా? వచ్చాను. ఏలీ అన్నాడు, నేను పిలవలేదే, పోయి పడుకో. సమూయేలు వెళ్ళి పడుకున్నాడు. యెహోవా మళ్ళీ సమూయేలును పిలువగా మళ్ళీ ఏలీ పిలిచాడేమో అనుకుని ఎందుకు పిలిచారు అని అడిగితే ఏలీ అన్నాడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పడుకో. సమూయేలు విన్న స్వరం ఏలీ వినలేదు. దేవుని స్వరం సమూయేలు చెవులలో రింగున మారుమోగింది. రెండోసారి కూడా ఆ స్వరం ఏలీకి వినపడలేదు. సమూయేలు దేవుని స్వరాన్ని గుర్తుపట్టలేదు. 7వ వచనం, సమూయేలు అప్పటికి యెహోవాను ఎరిగినవాడు కాడు. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. సమూయేలుకు యెహోవాను గురించైనా తెలుసుగాని లేవి కుమారులకు అది కూడా తెలియదు. సమూయేలు మనస్సాక్షిలో యెహోవాను గురించిన భయభక్తులున్నాయి. అతని భక్తి జీవితంలో ఆధ్యాత్మిక విలువలున్నాయి. కాని దేవుని స్వరం అతడు విని ఉండలేదు. దేవుడు సజీవ వ్యక్తిగా తనతో మాట్లాడిన అనుభవం అతనికి అంతకు ముందు కలిగి ఉండలేదు. యెహోవా 3వసారి సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరికి పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచావు, నేను వచ్చాను అన్నాడు. యెహోవా ఆ బాలుణ్ణి పిలిచాడని ఏలీ గ్రహించి, నువ్వు పోయి పండుకో. ఈసారి పిలుపు వినబడితే వెంటనే నీవే జవాబు చెప్పు. యెహోవా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞాపించు అను. ఏలీ యాజకుడు గనుక తాను వినకపోయినా అది యెహోవా స్వరమని గుర్తుపట్టాడు. అంతకు ముందే ఒక ప్రవక్త వచ్చి జరగబోయేది చెప్పేశాడు. తనను గురించే దేవుడేదో చెప్తాడని ఏలీ పసికట్టాడు. అప్పుడు యెహోవా సమూయేలును పిలిచి మాట్లాడాడు. దేవుడన్నాడు, షిలోహులో జరగబోయే సంఘటనలు భయంకరమైనవి, బాధకరమైనవి. మందసాన్ని శత్రువులు పట్టుకుపోతారు, యాజకులు హతమైపోతారు, మందిరాన్ని శత్రువులు పడగొడతారు. ఏలీ తన కుమారులను సరిదిద్దలేదు. ఏలీ ఇంటివారు ఘోరమైన శిక్షకు గురి అవుతారు. శ్రోతలు వింటున్నారా? హోప్ని, ఫీనెహాసులు బరితెగి పాపం చేశారు. తండ్రి వారిని వారించలేదు. చివరికి అందరికీ నాశనం ముంచుకొచ్చింది. 15వ వచనం, సమూయేలు తన దర్శనం సంగతి ఎవరికీ చెప్పలేదు. ఏలీతో అసలు చెప్పనే లేదు. ఏలీ అన్నాడు, సమూయేలు, నా కుమారుడా, దేవుడు నీకేమి చెప్పాడు? అదంతా నీవు నాకు చెప్పాలి, ఏమీ దాచిపెట్టవద్దు. అప్పుడు సమూయేలు దేవుడేమి చెప్పాడో అదంతా ఏలీకి చెప్పాడు. ఏలీ అన్నాడు, సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక. ఏలీ ఎంతగానో ఆందోళన చెందాడు. ఏలీ దేవుని చిత్తానికి తల ఒగ్గక తప్పలేదు. 19వ వచనం, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతడు ఏమీ తప్పిపోలేదు. దేవుడు సమూయేలుకు ఆత్మవరాలనిచ్చాడు, ప్రవచనాత్మనిచ్చాడు. ప్రసంగి 12వ అధ్యాయం 11వ వచనం, జ్ఞానులు చెప్పే మాటలు ములుకోలల వలె చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలె ఉన్నాయి. సమూయేలు యొక్క ప్రవక్తృ పరిచర్యను ఇశ్రాయేలీయులందరూ గుర్తించారు. సమూయేలు విశ్వసనీయుడు. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలుకు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి అయింది. శ్రోతలు వింటున్నారా? సమూయేలు దేవుని పిలుపు విన్నాడు. మొదటి పిలుపు రక్షణ కొరకైనది. బాలుడుగానే సమూయేలు రక్షణ పొందాడు. యుద్ధంలో చేరేవారికి కనీసపు వయస్సు 20 సంవత్సరాలుండాలి. లేవీయులు 25వ ఏట సేవ ఆరంభిస్తారు. యాజకుడు అవ్వాలంటే 30 ఏండ్ల వయస్సుండాలి. అరణ్యయాత్రలో వారి అవిధేయతను బట్టి 20 ఏండ్ల కంటే పై వయస్సు గలవారు హతమైపోయారు. సమూయేలు రక్షించబడినప్పుడు అతని వయస్సు
12 నుండి 20 ఏండ్ల మధ్యలో ఉండవచ్చు. ప్రియ శ్రోతలారా, దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. దేవుడు జరుగుతుంది అని చెప్పింది జరిగి తీరుతుంది. ఏలీ ఇంటి వారికి నాశనం కలగబోతోందని దేవుడు సమూయేలుకు బయలుపరిచాడు. ఏలీ ఎలాంటివాడైనా సమూయేలు అతనికి విధేయుడై ప్రవర్తించాడు. దేవుడు సమూయేలుకు తన వాక్యం ద్వారా ప్రత్యక్షం అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ లేనిదే వేదాగమ పఠనము కాదది. సోదరీ సోదరులారా, దేవుని ఆత్మ మనలను వెలిగిస్తాడు. ఆ వెలుగుతో మనము దేవుని వాక్య సత్యాలను చూడగలుగుతాము. అదే నిత్య జీవార్థమైన జ్ఞానం. ప్రియ శ్రోతలు, ఈ అధ్యాయంలో ఎన్నో సత్యాలు మనము నేర్చుకుంటున్నాము. దేవుని వాక్యమే వెలుగు, దేవుని వాక్యమే సత్యము. మనోనేత్రములు వెలిగించబడాలి. సమూయేలు రక్షణార్థమైన పిలుపు విని ఆ తరువాత సేవార్థమైన పిలుపు కూడా విన్నాడు. ప్రతి ఒక్కరికి ఈ 2 పిలుపులు ఉండాలి. దైవ సేవకునికి పరిశుద్ధత ఉండి తీరాలి. సేవలో ఎన్నో కష్టనష్టాలు వస్తాయి. సమూయేలును దేవుడు ఉన్నతమైన సేవకు పిలిచాడు. అబ్రహాము, మోషే, దావీదు సేవ కొరకై పిలుపు పొందినవారే. యేసుక్రీస్తు పిలిచినప్పుడు బెస్తవారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. సమూయేలును పెంచిన తల్లి గొప్ప భక్తురాలు. ఆ తరువాత అతడు ఆలయంలో మంచి శిక్షణ పొందాడు. సమూయేలు మొదటి నుండి భక్తి గలవాడు, విశ్వసనీయుడు. ఎలాంటి పరిస్థితులు తటస్థించినా, ప్రభువా నేనున్నాను, వింటున్నాను, మాట్లాడు, నన్నేమి చేయమంటావు అని అడగడం సేవకుని ప్రత్యేకత. సమూయేలు భక్తి జీవితంలో ఎదుగుతున్నాడు. అతని ఆధ్యాత్మిక సౌశీల్యం రాను రాను ఎంతో పరిపక్వతను పుంజుకుంటున్నది. తనకు తెలియకుండానే ఆధ్యాత్మిక జీవితంలో త్వరగా ఎదుగుతున్నాడు. సమూయేలు మందిరపు తలుపులు తెరుస్తాడు, దీపాలు వెలిగిస్తాడు. ఎంత చిన్న పనైనా నమ్మకంగా చేస్తాడు. ఎందుకనగా అతడు దేవుణ్ణి ప్రాణాధికంగా ప్రేమించాడు. సమూయేలు శిక్షణాకాలం ప్రయోగాత్మకమైనది. సమూయేలు జీవించిన కాలం చాలా సంక్లిష్టమైనది. దేవుని సన్నిధిని తృప్తిగా అనుభవించినవాడు సమూయేలు. దేవుడు తనకు నిత్య స్నేహితుడు. దేవుడు తన సేవకునికి తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. దేవుడు చేసిన ప్రతి పని సంపూర్ణమైనది, సమగ్రమైనది. వివిధ పద్ధతులలో దేవుడు ఆయా సేవకులను పిలుస్తాడు. గాని పిలిచిన దేవుడు ఒక్కడే. ఒకే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పిలుస్తాడు. సమూయేలు మొదట దేవుని స్వరం గుర్తుపట్టలేదు. ఎందుకనగా అప్పటికి తను రక్షించబడి ఉండలేదు. ప్రభువన్నాడు, నా గొర్రెలు మాత్రమే నా స్వరాన్ని గుర్తిస్తాయి. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము విగ్రహారాధికుడు. యెషయా దేవాలయంలో దేవుని పరిశుద్ధ దర్శనం చూచినప్పుడు సేవకు పిలుపు పొందాడు. యేసు శిష్యులు మొదట్లో ఆయనను సరిగా గ్రహించలేదు. ఆయన తినే ఆహారమేదో వారికి తెలియదు. ఆయన ఒక రాజకీయ నాయకుడని అపోహపడ్డారు. అయితే రాను రాను ప్రభువును అర్థం చేసుకున్నారు. పెంతెకోస్తునాడు అనుభవపూర్వకంగా ప్రభువును గ్రహించారు. సమూయేలు ఏలీకి విధేయుడై పనిచేశాడు. ఏలీ ఎంత భక్తిహీనుడైనా అతన్ని అమర్యాదగా చూడలేదు, గౌరవించాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? సమూయేలు వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది. ఏలీ తన కుమారులను శిక్షించలేదు. తల్లిదండ్రులకు దేవుడు అధికారమిచ్చాడు. బిడ్డలను ప్రభువు కోసం పెంచాలి. అవసరమైనప్పుడు వారిని శిక్షించాలి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం మీకు జ్ఞాపకముందా? యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగిస్తూ యెహోవా మార్గమును గైకొనడానికి అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతణ్ణి ఎరుగుదును అన్నాడు. ఏలీ తన కుమారులను చేజేతులా పాడు చేశాడు. ఎల్కానా సమూయేలును పెంచినట్లు ఏలీ హోప్ని ఫీనెహాసులను పెంచి ఉంటే ఎంత బాగుండేది. పిల్లలను అతి గారాబం చేత చెడగొట్టే తండ్రులకు
ఏలీ ప్రతినిధి అని చెప్పవచ్చు. మరో విశేషం ఈ వాక్య భాగంలో మనం గ్రహించాలి. సమూయేలు హోప్ని ఫీనెహాసుల సహవాసం పట్టకుండా జాగ్రత్త పడ్డాడు. తల్లిదండ్రులారా, మీ బిడ్డల పట్ల మీ ధర్మం నెరవేరుస్తున్నారా? పరలోకపు తండ్రికి ఇహలోకపు తండ్రులు లెక్క అప్పగించాలి. ముగింపులో ఒక్క మాట చెప్తాము. సమూయేలు యొక్క వ్యక్తిత్వం ఇశ్రాయేలు జాతి అంతటి మీద గొప్ప ప్రభావం చూపెట్టింది అనటంలో సందేహం లేదు. దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. దైవాశీస్సులు. ఆమేన్. ఏలీ ప్రవక్త యొక్క కుమారుల పేర్లు ఏమిటి? ఏలీ ప్రవక్త యొక్క కుమారుల పేర్లు ఏమిటి? 1 అహరోను హూరు, 2 హోప్ని ఫీనెహాసు, 3 ఎల్కానా పెనీనా. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399525570. ప్రియులారా, ఇంతవరకు మొదటి సమూయేలు 2-3 అధ్యాయాల్లోని ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకుని ఉన్నాం. హన్నా తన మనవి ఆలకించిన యెహోవాను బట్టి ఆమె సంతోషించింది. యెహోవా పరిశుద్ధ దేవుడని, అనంత జ్ఞాని అని, సర్వలోకానికి ఆహారం అందించువాడని ఆయనను కీర్తించింది. బాలుడైన సమూయేలు ఏలీ వద్ద పరిచర్య చేయడం మొదలుపెట్టిన విషయాలను ఇందులో చూశాం. వాస్తవానికి ఏలీ కుమారులు జనులు యెహోవాకు నైవేద్యం అర్పించుటకు అసహ్యపడడానికి కారకులయ్యారు. బాలుడైన సమూయేలు మాత్రము ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. దేవుని సేవ విషయంలో ఏలీ ఎంతో నమ్మకంగా పనిచేసినప్పటికీ తన కుమారుల విషయంలో తన తండ్రి బాధ్యతను తగిన రీతిలో నిర్వహించలేదు. సమూయేలు ఏలీ కుమారులతో సహవాసం చేయకుండా తన్ను తాను ఎంతో జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. స్నేహితులతో వ్యవహరించే విషయంలో యవనస్తులు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ కాలంలో దేవుని వాక్యం ప్రత్యక్షం కావడం అరుదు. రాత్రివేళ యెహోవా సమూయేలును ముమ్మారు పిలిచాడు. అది గుర్తించని సమూయేలు ఏలీ వద్దకు వెళ్ళి, ఎందుకు పిలిచావు అని అడిగాడు. దేవుడు సమూయేలును పిలిచాడని గ్రహించిన ఏలీ దేవునికి ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలో సమూయేలుకు చెప్పాడు. దేవుడు ఏలీకి అతని కుమారులకు సంభవించబోయే దానిని సమూయేలుకు తెలియజేశాడు. సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ప్రియులారా, ఇందులో సత్యాలు మీ జీవితాలకు అన్వయించుకోదగిన విధంగా ఉండాలని ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.